మీరు చూడండి, కొన్ని కొన్ని క్షేత్రాలకి వెళ్ళడం కూడా కొంచెం కష్టంతో కూడుకున్నదై ఉంటుంది ప్రయాణం. కారణం ఏమంటే, అంత శక్తివంతమైనటువంటి క్షేత్రములకు వెళ్ళడం కూడా అంత తేలికగా ఉండదు. ఉత్తర భారతంలో హరిద్వార్ దాటిపోయిన తర్వాత కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళాలి అంటే సంవత్సరంలో అసలు కొన్ని నెలల పాటు మీరు వెళ్ళలేరు. బదరీ లాంటి క్షేత్రాలకి, కేదార్ లాంటి క్షేత్రాలకి మిగిలిన సమయాల్లో వెళ్ళడం కూడా అంత కష్టంగా ఉంటుంది. అంత గొప్ప క్షేత్రాలలో నా దృష్టిలో ఈ ధర్మపురి క్షేత్రం ఒకటి. ఈశ్వరుడి యొక్క కృప కలిగితే తప్ప అటువంటి క్షేత్రమునందు ప్రవేశించడం సాధ్యం కాదు. అందుకే యమధర్మరాజు గారే ఈ క్షేత్రంలో విరాజమానుడై ఉన్నాడు అంటే, నువ్వు ఈ ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకుంటే ఇక మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. నువ్వు ఎన్ని తెలుసుకున్నావు, ఎన్ని చెప్తావు, ఎటువంటి వేషం కట్టావు, వీటన్నిటితో నాకు సంబంధం లేదు. నువ్వు భగవంతుడు చెప్పినది ఎంత ఆచరిస్తున్నావన్న దాన్ని నేను చిత్రంగా రాసుకుంటూ గుప్తంగా కూర్చుని ఉంటాను. అందుకని చిత్రగుప్తుడు ఆయన దగ్గర ఎప్పుడూ సేవకుడుగా ఉంటాడన్నది యమధర్మరాజు గారి అంశయే. చిత్రంగా కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? ఇక్కడే కూర్చుంటాడు. గుప్తంగా మనం చేసినటువంటి కర్మలన్నీ వ్రాసుకుంటూ ఉంటాడు. వ్రాసుకుని ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అది ధర్మమునందు అనురక్తిగా మారి చేసినవన్నీ మంచి పనులు చేస్తున్నాడు అనుకోండి, దాన్ని ఆయన గమనిస్తాడు. ఇదే మీకు నిజానికి నరసింహావతార ఆవిర్భావమునందు ప్రధాన ఘట్టం. హిరణ్యకశిపుడు కేవలము రాక్షసుడు, ఆయనకి వేదాంతం తెలియదు, ఆయన భగవంతుడు ఉన్నాడని నమ్మలేదు అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టు. ఎందుకనంటే ఆయన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు మరణించినప్పుడు ఆయన మరదళ్ళని, తల్లిగారిని, వాళ్ళని ఓదారుస్తూ వేదాంతం మాట్లాడాడు. ఎంత గొప్ప మాటలు మాట్లాడాడు. అందులో అన్నాడు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడై అన్నాడు. ఇంకా అంతకన్నా గొప్ప విషయం లోకంలో ఏముంటుంది? అమ్మా, నిజానికి మన అందరం బిడ్డల్ని కన్నామని అనుకుంటాం. కాదమ్మా, ఈ లోకములనన్నింటినీ కూడా సృష్టించేవాడు ఒకడున్నాడు. ఈ లోకములన్నింటికీ పోషణ చేసి పెంచుతున్నవాడు ఒకడున్నాడు. ఈ లోకములన్నింటినీ కాలమైపోయినప్పుడు ఎన్ని వరాలున్నా లయం చేసుకోగలిగిన వాడు ఉన్నాడు. ఆయన సృష్టి చేసినప్పుడు సృష్టికర్త అన్న పేరుతో, పోషించినప్పుడు స్థితికర్త అన్న పేరుతో, పడగొట్టినప్పుడు లయకర్త అన్న పేరుతో 3 పేర్ల చేత పిలవబడుతున్న ఆ ఒక్కడున్నాడే, వాడి ఇచ్ఛని బట్టి నడుస్తుంది తప్ప మనం అనుకున్నామని జరగవమ్మా అన్నాడు. అంటే భగవంతుడు ఉన్నాడన్న విషయం హిరణ్యకశిపుడికి తెలియదని మీరు అనుకోగలరా? ఎంత గొప్ప విషయం చెప్పాడు భక్తి విషయంలో. భగవంతుడు ఉన్నాడని ఎంత రూఢం చేసి చెప్పాడు. అంతేకాదు, నీరాగార నివిష్టపాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో శూరుల్ పోయడి త్రోవపోయను భవచ్చు నుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకేటికిన్ అన్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళి దితితో మాట్లాడుతూ, అమ్మా, నీ కొడుకు హిరణ్యాక్షుడు ఎంత గొప్పవాడమ్మా. నిరాగార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. ఎవరో తూర్పు నుంచి పశ్చిమానికి ప్రయాణం చేస్తున్నాడు. ఇంకో ఆయన పశ్చిమాన్ని నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తున్నాడు. మంచి గ్రీష్మ ఋతువు, వేడి, ఎండాకాలం. ఇద్దరు చలివేంద్రంలో కలుసుకున్నారు. ఎవరో దాత అందరికీ మజ్జిగ ఇస్తున్నాడు. ఇద్దరు బాటసారులు కలుసుకున్నారు. ఇద్దరు మజ్జిగ తాగారు. దాహం తీరిపోయింది. దాహం తీరిపోయిన తర్వాత మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారంటే, ఆయన పైనుంచి తూర్పు నుంచి వస్తున్నాడు కాబట్టి ఫలానా ఊరు నుంచి వస్తున్నాను, ఆ ఊరి విశేషాలు ఇదని ఆయన చెప్పాడు. పశ్చిమం నుంచి వస్తున్న ఆయన పశ్చిమం దారి విశేషాలు చెప్పాడు. ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తూర్పు నుంచి వస్తున్న ఆయన పశ్చిమానికి వెళ్ళిపోయాడు, పశ్చిమాన్ని నుంచి వస్తున్న ఆయన తూర్పుకి వెళ్ళిపోయాడు. ఇద్దరూ పరిచయం అయ్యారు, మాట్లాడుకున్నారని చలివేంద్రంలో కలుసుకున్న వాళ్ళు ఇక అక్కడే కూర్చుండిపోతారా? మజ్జిగ తాగి కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఎవరి తలపాగా వాళ్ళు విప్పి దులుపుకుని మళ్ళీ తలపాగా కట్టుకుని వెళ్ళిపోతారు తప్ప అక్కడే ఎందుకు కూర్చుంటారు? కూర్చోరు. ఈ లోకంలో మనుష్యులు కూడా అంతేనమ్మా. వస్తారు,
మధ్యలో ఎవరో వస్తారు, భార్య అంటారు, ఆమె వలన పిల్లలు పుడతారు, నా పిల్లలు అంటారు. ఈలోగా వయసు వచ్చేస్తుంది, మనవలు పుడతారు. ఆ తర్వాత తాను వృద్ధుడైపోతాడు. తాను భార్యో ఎవరో వెళ్ళిపోవలసిందే. ఎవరు ఉండిపోయారు ఈ లోకంలో? మా తాతగారు వెళ్ళిపోయారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోవలసిందే. ఏదో ఒకనాడు సమస్త ప్రాణులు వెళ్ళిపోతాయి. కాబట్టి నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో. ఒక్కచోట ఉండిపోతారా? అట్లా ఉండరమ్మా. సూరిల్పోయడి త్రోవపోయను భవత్సూనుండు తల్లి. కానీ అమ్మ, నా తమ్ముడో హిరణ్యాక్షుడు బ్రహ్మాండమైన యుద్ధం చేశాడమ్మా శ్రీ మహావిష్ణువుతో. ఆయన మహావీరులైనటువంటి వారు ఏ వీరస్వర్గాన్ని పొందుతారో వీరస్వర్గాన్ని పొందాడు. భవత్సూనుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకేటికిన్. అంత గొప్ప కొడుకుని కన్నా నువ్వు ఏడుస్తాయిటమ్మా? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానడు వారి భంగి చచ్చిన వానికిచ్చెదరు. ఇదెక్కడి చోద్యము ఎచ్చట పుట్టెనచ్చటికి పొవ్వుట నైజము ప్రాణికోటికి. ఎంత వేదాంతం చెప్పాడు! ఏమిటో లోకంలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడమ్మా ఆ శవాన్ని అక్కడ పడుకోబెట్టుకొని పిల్లలు ఏడుస్తుంటారు. వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఆ వెళ్ళిపోయిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం సహజ ధర్మం కదమ్మా. నేను ఇప్పుడు ఈ ధర్మపురి క్షేత్రానికి నేను నివాసం ఉంటున్న కాకినాడ నుంచి వచ్చాను. ఎన్నాళ్ళు ఉంటాను? ఇవాళ ఉంటాను, రేపు ఉంటాను. తర్వాత మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవలసిందే. శరీరం కూడా కాతే కాంతా కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియతదీయ భ్రాత అంటారు శంకర భగవత్పాదులు. ఎక్కడి నుంచి వచ్చావు? మా అమ్మగారి కడుపులోంచి వచ్చాను. మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు? ఏమో, కానీ ఎక్కడి నుంచో వచ్చాను మా అమ్మగారి కడుపులోకి. ఎక్కడి నుంచి మా అమ్మగారి కడుపులోకి వచ్చానో అక్కడికి మళ్ళీ ఒకనాడు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఈ చచ్చిన వానికెచ్చదిరిదెక్కడి చోద్యము. ఎవడు మాత్రం ఉండిపోతాడమ్మా? అందరూ వెళ్ళిపోవలసిన వాళ్ళే. వెళ్ళిపోవలసిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తారేమిటి? అలా ఏడవకూడదు. ఎచ్చట పుట్టెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడ పుట్టాడో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంత వేదాంతం చెప్పినవాడు, ఇంత భగవంతుడి గురించి చెప్పినవాడు, ఇంత భక్తి గురించి చెప్పినవాడు తల్లితోటి, ఆ తర్వాత సోదరులతోటి, భార్యలతోటి మాట్లాడినప్పుడు ఓదార్పు కోసం శాస్త్రాన్ని వాడుకున్నవాడు మళ్ళీ వెళ్ళి సభామంటపంలో కూర్చున్నప్పుడు విష్ణువు ఎక్కడ ఉంటాడు అంటే ఒక్క శరీరం లేదు. విష్ణువు ఎక్కడ ఉంటాడు అంటే ధర్మమునందు ఉంటాడు, గోవులందు ఉంటాడు, విప్రుల యందు ఉంటాడు, ఎక్కడెక్కడ ఆ వేదాలు ఉంటాయో అక్కడక్కడ ఉంటాడు. కాబట్టి అవన్నీ ధ్వంసం చేసేయండి, యజ్ఞయాగాదులన్నీ ధ్వంసం చేసేయండి, విష్ణువు నశిస్తాడన్నాడు. అంటే రాక్షసత్వము అన్న మాటకి అర్థం ఏమిటి అంటే తన అవసరానికి వేదాంతాన్ని వాడుకోవడం. మెట్ట వేదాంతం అంటారు. తను అప్పటికి తన తల్లికి, తన మరదళ్ళకి, తన సోదరులకి బోధ చెయ్యవలసి వస్తే శాస్త్రాన్ని వాడుకున్నాడు. అనుష్ఠానంలోకి తెచ్చుకునేటప్పుడు ఇవన్నీ అక్కర్లేదు. ఎంతమందినైనా బాధ పెట్టచ్చు, తాను మరణం లేకుండా ఉంటే చాలు. తనని ఇంకా చంపేవాడు లేడు కాబట్టి తాను ఏం చేసినా ఎవ్వరూ తనని నిగ్రహించగలిగిన వాళ్ళు లేరన్న ధైర్యాన్ని పొంది అన్ని పాపాలకి ఒడిగట్టాడు. అప్పుడు ఆ వేదాంతం అంతా ఏమైంది?